ఆయనే అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారే, మావి గన్, దాంట్లో గన్ ఉంది నన్ను అనుకుంటారేమో, కాబట్టి పేరు మార్చుకోండి అన్నారు. ఎందుకన్నారు? ఇదే ప్రతిపాదన మీరు గమనిస్తే నేను అనుకోవడం, అదే అది ఆయన అన్నది, కానీ నేను అనుకోవడం ఇదే ప్రతిపాదన లేదా ఇదే సొల్యూషను, ఇదే ఆల్టర్నేటివ్ 6 నెలల క్రితం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. నాకు గుర్తుండి సంవత్సరం క్రితం చెప్పినట్టున్నారు. 1-2 సార్లు అయితే అన్నారు. పెద్ద అంత పోల. బహుశా ఆయన ఏమన్నా అట్లా ఒక్కసారి అట్లా కొడితే జోల్ట్ ఇచ్చినట్టు అంటే ఏదో ఒక రూపంలో రియాక్షన్ వస్తుంది కదా అనుకుని ఉండొచ్చాము. కానీ వాస్తవం ఏంది? నేను అడుగుతానబ్బా, మావి గన్ కాదు, వదిలి. అమరావతి అద్భుతమైన పేరు చాలా అందమైన పేరు. బట్ అది బుద్ధిస్ట్ దీనికి సంబంధించింది. మన కనకదుర్గం ఉన్నారు, అది మంచి పేరు, అదైనా పెట్టచ్చు, ఇంకోటి ఏదైనా పెట్టచ్చు, కాదనలా, పేరు అది కాదు. ఎందుకంటే ఏదైనా మన ప్రైడ్ను పెంచేది, ఆంధ్రప్రదేశ్ దీన్ని ఇనుమడింపజేసేది. బట్ మావి గన్ అన్నారు. నోయిడా, ఈరోజు నోయిడా అంటాను. ఏంది ఇది? దాని ఫుల్ ఫామ్ ఏంది? న్యూ ఓక్లా ఏదో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా సంథింగ్ అటాలి. నాకు నిన్న వచ్చి ఏమున్నాయని నెట్లో కొట్టి చూస్తే అర్థం కాదు. వేరే వాళ్ళని అడిగారు, నోయిడా అది అబ్రివియేటెడ్ అంటే కాదు అది ఒరిజినల్ పేరు అన్నారు. చూద్దామని చెప్పి కొడితే కాదు, న్యూ ఓక్లా డెవలప్మెంట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా నోయిడా. ఇప్పుడు మళ్ళీ గ్రేటర్ నోయిడా దానికి. ఇంకా అట్లా చూస్తే మన హుడా, తూడా, బీడా, బడా ఏవేవో వస్తున్నాయి మన దగ్గర. పిలవట్లేదా? చెప్పదలుచుకుంది ఒకటి. నాకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. దానికి కూడా ఎవరు అన్నారు, ఇది యూరి సలహా. ఆయన లీడరా లేక ఏమన్నా ఉచిత సలహాలు ఇస్తా అంటే కూర్చొని తీసుకుంటే ఆయన లీడర్ ఎట్లా అవుతాడు? దాంట్లో నేను చంద్రబాబు నాయుడు కూడా ఎవరో సలహాలు ఇస్తే అయ్యేవారు గారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరో సలహాలు ఇస్తే అవుతాడని నేను అనుకోను. అట్లా కూడా అంటే వాడికి కడుపు మంట ఉండి ఎవరన్నా అంటే అంటారు. కానీ సలహాలు ఇచ్చినా ఇవి తీసుకుని ఏది మాట్లాడాలా, ఏది కరెక్ట్ అనుకునే అంత విచక్షణ, ఆ వివేచన ఇవన్నీ ఉండబట్టే లీడర్లు అయ్యారు. చంద్రబాబు కూడా లీడరే. నేను ఇంతకుముందు అన్నట్టు ఏ రకంగా ముంచాలి ఎదుటోని, ఏ రకంగా ఇంకోటి దోచుకోవాలా, ఏ రకంగా తన పైసా ఖర్చు లేకుండా, పైసా పెట్టనవసరం లేకుండా హెరిటేజ్ లాంటి దాన్ని 4,000 కోట్లకో 5,000 కోట్లకో ఎట్లా తీసుకెళ్లాలా, ఇట్లా ప్రజల సొమ్ముతోనూ ఇంకోడు పెట్టిన వాళ్లను వేరే వాళ్ళు పెట్టిన పుట్ట ఉంటే దాంట్లోకి దూరడం ఎట్లా, ఆ గుడారంలో పాగా వేయడం ఎట్లా, ఆ క్లారిటీను, ఆ స్పష్టత, ఆ వివేచన ఆయనకుంటుంది. ఈయనది జగన్మోహన్ రెడ్డి గారు డిఫరెంట్. ఇది ప్రజలు వీటికి సంబంధించి నిలబడాలా, నేను నా తర్వాత కూడా నా పేరు నిలబడాలని కోరుకునేది ఈయనకుంది అంబిషన్. సో ఇది నా ఉద్దేశంలో అయితే మావిగన్ అని ఆయన ఎందుకన్నారంటే అది అన్నాకనే డిస్కషన్ మొదలైంది. ఒక్కసారి అందరూ ఉలిక్కి పడినారు. 6 నెలల క్రితం ఎందుకు కాలే అంటే 6 నెలల క్రితం ప్రపోజ్ సీరియస్ దీనిలాగా అన్నారు. సో ఇప్పుడున్న సోషల్ మీడియా ఈ దీంట్లో ఇది కూడా ఒక అవసరమేమో. జోల్ట్ ఇస్తే అటెన్షన్ డ్రా చేస్తారు, ఆ తర్వాత డిస్కషన్ వస్తుందని కావచ్చు. కానీ దాని క్రక్స్ ఏందనేది చూడండి. క్రక్స్ ఈజ్ మా అంటే మచిలీపట్నమే, వి అంటే విజయవాడే, గన్ అంటే గుంటూరే. ఆ 3 ఎగ్జిస్టింగ్ నగరాలు కళకళకళలాడుతున్నాయి, సజీవంగా ఉన్నాయి, పొటెన్షియల్ బ్రహ్మాండంగా ఉంది, కనెక్టివిటీ ఆల్రెడీ ఉంది. అటు ఎయిర్పోర్టు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అయింది, అండ్ పోర్టు పూర్తిగా వస్తుంది, తయారవుతోంది. చంద్రబాబు నాయుడు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈవేళ పూర్తి అయ్యేది. రైల్వే ఇటు పెద్ద పెద్ద రైల్వే జంక్షన్లు ఉన్నాయి, గుంటూరు, విజయవాడ. సో ఈ రకంగా చూసామంది. ఇది ఎలాగో డెవలప్ అవుతుంది. బైపాస్, వెస్టర్న్ బైపాస్ వచ్చింది, కనెక్టివిటీ వచ్చింది, ఇబ్రహీంపట్నం వైపు కలిపేది. ఎట్లా డెవలప్ అవుతుంది? సైబరాబాద్ మాదిరి మెల్లగా అవుతుంది, 20 ఏళ్లకో 25 ఏళ్లకో. ఇది వాస్తవం. కాబట్టి దయచేసి మీడియా వాళ్ళకు నాకు విజ్ఞప్తి, ఇది కొంచెం ఎక్కువ మీరు కూడా తీసుకోకపోండి. ఇది కరెక్ట్ ప్రతిపాదన, అది దోచుకునే ప్రతిపాదన, రాష్ట్రాన్ని ముంచే ప్రతిపాదన చంద్రబాబుది అనే విషయం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా, ప్రజలు కూడా ఆలోచించాల్సిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.